అటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి స్తుతికుడికి ఏర్పాటు చేసుకున్న కొర్నేలు లూదియాల కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలను ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ 9వ కీర్తన భక్తుడైన దావీదు రాసిన కీర్తన. దరిదాపు 73 కీర్తనలో, 150 కీర్తనల్లో 73 కీర్తనలో దావీదు భక్తుడు రాశాడు. ఆయన రాసిన కీర్తనలన్నీ కూడా అనుభవ కీర్తనలు అని చెప్పవచ్చు. అంటే ఆయన జీవితంలో ఆయన దేవుని యొద్ద నుండి పొందుకున్న వాటి విషయంలో కావచ్చు, ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను గూర్చి కావచ్చు, ఆయన తన జీవితంలో ఏదైతే అనుభవించాడో వాటిని కీర్తనలుగా రాశాడు. ఇక్కడ రాయబడిన మాటలో కూడా యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టేవాడవు కావు అని దావీదు భక్తుడు ఇక్కడ దేవుని గురించి మాట్లాడటానికి మనం గమనిస్తే, దావీదు కూడా తన జీవితంలో దేవుణ్ణి ఏం చేశాడంట? ఆశ్రయించాడు. దేవునిని ఆశ్రయముగా చేసుకున్నాడు. కాబట్టి దేవుడు తనను విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు తనను ఆశ్రయించిన దావీదు జీవితములో దేవుడు ఎల్లప్పుడూ తోడుండి దావీదును కష్టములో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందిలో, ప్రతికూలమైన పరిస్థితులలో, యుద్ధములో, అన్ని విషయాలలో కూడా దేవుడు తోడుండి ఆయనను నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి దావీదు అంటున్నాడు, అయ్యా నిన్ను ఆశ్రయించేవారు నువ్వేం చేయవు? విడిచిపెట్టేవాడవో కాదు. అంటే ఇక్కడ దావీదు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దావీదు యొక్క అనుభవం ఏంటో తెలుసా? నా జీవితంలో ఇదిగో నేను నిన్ను ఎరిగిన దగ్గర నుండి, నువ్వు దేవునిగా ఉన్నప్పుడు నేను నిన్ను ఆశ్రయించాను. నిన్ను ఆశ్రయించిన దగ్గర నుండి కూడా ఇంతవరకు నా జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా నన్ను ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. ఈరోజు ఈ కుటుంబం కూడా మరి దేవుణ్ణి ఆశ్రయించారా లేదా? దేవుణ్ణి ఆశ్రయించారా లేదా? ఆశ్రయించారు. ఆయనను నమ్ముకున్నారు, ఆయనను ఆధారంగా చేసుకున్నారు. ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిలో ఈ కుటుంబం కొనసాగుతున్నది. కాబట్టి వీరిని కూడా దేవుడు ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. అయ్యా కొర్నేలు లూదియాలు మిమ్మల్ని ఎప్పుడైనా దేవుడు విడిచిపెట్టాడా? నమ్ముకున్న దగ్గర నుండి ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. నిజంగా దేవునిలో ఉన్న ఒక గొప్ప లక్షణం, ఆదివారం చెప్పుకున్నాము, ఆయన మనస్తత్వం, ఆయన స్వభావం ఎలా ఉంటుంది అని మాట్లాడుకొని దేవుడు ఎలాంటి వాడు అనే వాక్య సందేశంతో గత ఆదివారం కూడా మాట్లాడుకున్నాం. ఆయన తృణీకరించిన వాడు, పక్షపాతము లేనటువంటి వాడు, ఎవరిని త్రోసివేయనటువంటి వాడు, ఆయన ఎవరికి దూరంగా ఉండనటువంటి వాడు, మన పాపం ఎన్నడూ జ్ఞాపకమో
చేసుకోనటువంటి వాడు అని ఆయనలో ఉన్నటువంటి ఆయన స్వభావం ఏమిటో, ఆ దేవాది దేవుని యొక్క తత్వం ఏంటో మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా ఒక స్వభావం లాంటిదే. ఏంటయ్యా అంటే, ఆయనను ఆశ్రయించే వారిని, ఆయన పాదాల దగ్గరికి వచ్చేవారిని, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు శరణ్యము, నీవు తప్ప నాకు ఇంకెవరూ లేరు అని ఆయన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ కుటుంబం వారిని విడిచిపెట్టలేదు, ఈ కుటుంబం వారిని దేవుడు విడిచిపెట్టలేదు. అన్నాడు ఈ కీర్తన రాసిన దావీదును దేవుడు విడిచిపెట్టలేదు. మీరు గమనించండి, దావీదు జీవితం అంతా కూడా దావీదుకు దేవుడు తోడుండి నడిపించినట్లుగా లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీకు వాక్యం చెప్తున్న దైవ సేవకునిగా నా గురించి కూడా నేను చెప్పుకోవాల్సి వస్తే, నేను కూడా ఈ మాటలో అనుభవపూర్వకంగా నా జీవితంలో చెప్పగలను. ఏంటయ్యా అంటే, నేను దేవుని ఆశ్రయించిన దగ్గర నుండి ఎంతవరకు దేవుడు నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నడూ కూడా నన్ను విడిచిపెట్టలేదు. దరిదాపు ఈ 23 ఏళ్ళలో 25 ఏళ్ళలో ఈ పరిచర్యలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ సంఘ పరిచర్య జీవితంలో ఎన్ని ఒడిదుడుకులైనా రాని, ఎన్ని సమస్యలైనా రాని, ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులైనా రాని, నేను దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాను కాబట్టి, ఆయనను ఆశ్రయించాను కాబట్టి నేను చెప్పగలను, ఎప్పటికీ ప్రజెంట్ ఎప్పటికి కూడా దేవుడు నన్ను ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు. ఎప్పటికే కాదు, ఎప్పటికీ కూడా ఆయన ఏం చేయడంట, చెప్పండి, విడిచిపెట్టడో. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు మనుషులు విడిచిపెట్టేస్తారు, బంధువులు విడిచిపెట్టేస్తారు, అందరూ ఈ లోకంలో చాలా మంది మనల్ని విడిచిపెట్టేస్తారు. మనం ఆధారం అనుకున్న వాళ్ళు, మనం ఆశ్రయం అనుకున్న వాళ్ళు, ఇదిగో నాకు దిక్కు వీళ్ళే, నాకు సర్వస్వం వీళ్ళే అనుకున్న వాళ్ళు సైతం కూడా ఏం చేయొచ్చు అంట, విడిచిపెట్టేయచ్చు. నువ్వు ఒకవేళ వారిని ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేయచ్చు. కానీ ఒక్కసారి నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తేనంట, జీవిత కాలం వరకు కూడా నిన్ను ఆయన ఏం చేయడంట, చెప్పండి, విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట దావీదు అంటాడు, నీ నామం ఎరిగిన వారు నిన్నేం చేస్తారయ్యా, నమ్ముకుంటారు. ఈ సంగతులన్నీ ఎరిగిన వారు, ఆ దేవుని యొక్క ప్రేమ, ఆ దేవుని యొక్క కృప, ఆ దేవుని యొక్క కరుణా కటాక్షములు, ఆయన మనస్తత్వం, ఆయన ఔన్నత్యం, ఆయన మంచితనం ఎరిగిన ఏ ఒక్కరు కూడా ఆయనను నమ్ముకోకుండా ఉండలేరు. ఆయనను నమ్ముకోకుండా ఉండలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. దేవుణ్ణి ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది రాజులు దేవుణ్ణి ఆశ్రయించారు, గొప్పవారు దేవుణ్ణి ఆశ్రయించారు, పేదల దేవుణ్ణి ఆశ్రయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నవారేమి లేనివారేమి పరిశుద్ధ గ్రంథములో ఎందరో దేవుణ్ణి ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించిన వారు ఎవ్వరిని కూడా ఆయన ఏం చేయలేదంట, చెప్పండి, విడిచిపెట్టలేదు. ఇక్కడున్న మీరందరూ కూడా ఎవరిని ఆశ్రయించారు? ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించారు. ఆయన దేవుడని ఎరిగి, ఆయన దేవుడని తెలుసుకొని, ఆయనే రక్షకుడని తెలుసుకొని, ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ఆయనను ఆశ్రయించారు. కాబట్టే మీ జీవితంలో నేను ఒక మాట చెప్తున్నాను ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఎవరిని, నిన్ను, నన్ను, ఇక్కడున్న మనల్ని ఎవరిని దేవుడు ఏం చేయడంట, విడిచిపెట్టేవాడు కాదు. ఈ మాట చెబుతున్నప్పుడు దావీదు తన అనుభవంలో ఈ మాట చెప్పినప్పుడు నిజంగా నా మట్టుకు నాకు అనిపిస్తా ఉన్న మాట ఏంటంటే, ఈ మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఏం చేస్తుందంట, కలిగిస్తుంది. నిజమే కదా. దేవుడు ఎవరు విడిచిపెట్టినా దేవుడు మాత్రం ఏం చేయడండి, మీరు ఎప్పుడైనా ఈ దావీదు అనుభవం, మీ జీవితంలో ఈ అనుభవం ఎప్పుడైనా ఉందా?
దేవుడు విడిచిపెట్టలేదు అన్న మాట ఎప్పుడైనా అనుకున్నారా? మీ హృదయంలో అనుభవం కలిగి ఉందా? ఏదైనా పరిస్థితులు మీ జీవితాల్లో ఎదురైనప్పుడు దేవుడు వెంటనే కలుగు చేసుకుని ఆ కార్యాన్ని జరిగించినప్పుడు, అబ్బా దేవుడు నన్ను ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదు, దేవుడు నన్ను ఏం చేయలేదు, మర్చిపోలేదు, ఆయన నన్ను ఏం చేశాడు, జ్ఞాపకము చేసుకున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. వెంటనే హృదయంలో ఆ భావన వస్తుంది కదా, ఆ తలంపు వస్తుంది కదా, కృతజ్ఞత కలిగిద్ది కదా. నిజంగా ప్రియమైన దేవుడిలారా, ఆయన మనల్ని చూస్తున్న దేవుడు అండి, ఆయన మనల్ని పరిశీలిస్తున్న దేవుడు అండి, ఆయన మనల్ని పరీక్షిస్తున్న దేవుడు అండి. ఆయన మన నడతలను, ఆయన మన యొక్క ప్రతి అడుగును ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు, చూస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మన పరిస్థితులన్నీ ఎరిగి ఆయన మనకు సహాయము చేస్తా ఉన్నాడు. పరిస్థితులు అన్ని ఎరిగి సహాయం చేస్తా ఉన్నాడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు నీ పరిస్థితిని చూసి ఆయన నీ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడట, నీకు సహాయం చేస్తా ఉన్నాడు. కొన్ని పర్యాలు మనకు కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవ్వరు కూడా మన చుట్టూ ఉండరు, మనకు సహాయం చేసేవారు ఎవ్వరూ ఉండకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం ఏం చేయడంట, విడిచిపెట్టడం. వాక్యంలో రాయబడిన కొన్ని మాటలు మనం గమనం చేస్తే, ఆయనను ఆశ్రయించకపోతే, ఆయన ఆశ్రయించిన వారి పరిస్థితి ఎలాగుంటుంది, ఆయనను ఆశ్రయించే వారి పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దామా? 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందామా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును. ఏమండి, ఇది ఎవరి గురించి చెప్తున్న మాటలో? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని వారి గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. శరీరులను ఆధారంగా చేసుకునే వారి గురించి, మనుషులను ఆధారంగా చేసుకునే వారి గురించి దేవాది దేవుడు చెబుతున్నటువంటి మాటలు. ఈ వర్తమానం వింటుండగా మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం మనుషులను కాదు ఆశ్రయించాల్సింది, మనము శరీరాలను కాదు ఆశ్రయించాల్సింది, మనం ఎవరిని ఆశ్రయించాలంట? దావీదు వలె దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయంగా మనము చేసుకోవాలి. ఆయన మాత్రమే మనల్ని విడిచిపెట్టనటువంటి వాడు, ఆయన మాత్రమే అంతం వరకు మనతో ఉండేవాడు, ఆయన మాత్రమే మనల్ని నడిపించగలిగినటువంటి వాడు, ఆయన మాత్రమే మనకు తోడుండేటువంటి వాడు. మన పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు కాబట్టి మన పరిస్థితులకు తగినట్టుగా ఆయన స్పందించి సహాయము చేయగలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకనే మనం ఆశ్రయించాల్సింది ఆయన్నే. దావీదు తన జీవితంలో ఎప్పుడు మనుషులను ఆశ్రయించలేదే. రాజుగా ఉన్నప్పుడు సైతం యుద్ధాలకు వెళ్ళాల్సిన సమయంలో కూడా మంత్రి గారునో సైన్యాధిపతినో తన సైన్యాన్నో ఆశ్రయించలేదే. తనకెదురైన ప్రతి పరిస్థితిలో దానికి తగినట్టుగా అతను మారలేదే. అతని ఉద్దేశం ఎప్పుడు ఒకటే, అతని గురి ఎప్పుడు ఒకటే. ఎవరిని ఆశ్రయించటం? దేవుణ్ణి ఆశ్రయించటమే. ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, సమస్యలను పరిష్కరించుకోగలిగిన సామర్థ్యం తనకున్నా, తన చుట్టూ అలాంటి పరిస్థితులు ఉన్నా, దావీదు ఎప్పుడు చేసే పని ఏంటో తెలుసా? ఎవరిని ఆశ్రయిస్తాడంట? దేవుణ్ణి
ఆశ్రయించటమే. ఎందుకంటే ఆయన ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టడు అనే విషయం దావీదుకు బాగా తెలుసు. ఒకవేళ ఈ వాక్యం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడంట కొంతమంది కనపడతా ఉన్నారు. మొదటి సందర్భంలో వీరెవరంట? దేవుణ్ణి ఆశ్రయించిన వారు కాదు, కానీ వీరు మనుషులను, శరీరులను వారికి ఆధారంగా చేసుకొని వారిని మనుషులను ఆశ్రయించినటువంటి వారంట. వారు ఆశ్రయించి వారు హృదయములు దేవుని మీద నుండి ఏమైపోయిన వారంట? తొలగించుకున్న వారంట. వీరి స్థితి ఎలాగుంది అని మనం అడిగితే వారు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉన్నారంట. ఎడారిలో ఒక వృక్షం ఉంది, దాని పేరేంటంట? అరుహా వృక్షము. చాలా వృక్షాల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. చాలా వృక్షాలు, లెబానోను వృక్షమని, దేవదారు వృక్షమని, నిరవంజి చెట్టు అని, ఇంకా ఖర్జూర వృక్షమని, పరిశుద్ధ గ్రంథంలో అంజూరపు చెట్టు అని చాలా రకాల వృక్షాలు, చెట్లు ఉన్నాయి. కానీ ఈ అరుహా వృక్షము ఎడారిలో ఉండిద్దంట. ఈ అరుహా వృక్షం ఎలాగుంటదంటే చూపులకు ఎండిపోయిన ఒక చెట్టులాగా ఉంటది. జీవం ఉంటది కానీ అది ఎలా ఉంటదంట? ఎండిపోయిన చెట్టులాగా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించిన వాడు కూడా ఎడారిలోని అరుహా వృక్షం వాళ్ళంటి వాడే. ఎండిపోయిన స్థితే, మేలు అనుభవించలేని పరిస్థితే. మేలు వచ్చినా వారికి ఏం తెలియదంట? వారికి తెలియదు. రాయబడిన మాట చూడండి, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందు, నిర్జనమైన చవిటి భూమి యందు నివసించు. కాలిన పోయిన నేలలో ఏమన్నా మొలుస్తాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సొదొమ గోమొర్రా మీద అంట దేవుడు అగ్ని గంధకములను ఏం చేశాడంట? కురిపించాడంట. ఎప్పటికీ ఆ ప్రదేశానికి వెళ్తే ఆ భూమిలో ఏమీ కూడా పండను కూడా పండదంట. నిర్జలమైన భూమి, సారం లేని భూమిలో నుండి ఏమైనా ఫలం వస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఫలము కూడా రాదు. ఈరోజు పంటలు పండే భూములు ఉన్నాయి, ఎందుకు పనికిరాని భూములు కూడా చాలా ఉన్నాయి. ఆ భూమిలో నువ్వు ఏమైనా వేయాలని ప్రయత్నం చేసినా నీకు ఏ పంట రాదు, ఏ ఫలము కూడా రాదు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు కూడా ఎలాగుంటారంట? నిర్జలమైన భూమిలో నివసించే వారులాగా ఉంటారు. అంటే వారు ఏమేలో పొందలేరు, వారు ఫలించలేరు, వారి ఆశీర్వాదాన్ని ఏమంటే అనుభవించలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలిన భూమిలో, కాలిపోయిన భూమిలో నుండి మనకేమొచ్చిందండి? దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకునే వారు అనుభవాలు ఎలా ఉంటాయి అంటే, ఒకటి అంటున్నాడు, ఎడారిలో అరుహా వృక్షం లాగా ఉంటారు, కాలిన నేలలో ఉన్నవారిలాగా ఉంటారు, నిర్జనమైన భూమిలో నివసించే వారిలాగా ఉంటారు. ఈ మూడిటి వలన మనుషునికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ కూడా ప్రయోజనము లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే దేవుని ఆశ్రయించకపోతే ఏమంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మేలు వచ్చినా మనకు కనపడదంట. అది మేలు వచ్చినా ఏం చేయదంట? అది మనకి కనపడదు. ఒక చోట యోబు భక్తుడు అంటాడు, ఎందుకు రాశాడు ఆ మాట నాకు తెలియదు కానీ, యోబు గారు, దేవుడు నా పక్కన నా సమీపంగా వెళ్తున్నాడు కానీ నాకు అది తెలియట్లేదు అంటాడు. నేను ఆయన చూడలేకపోతున్నాను అంటాడు. నాకు అది గమనం నాకు రావట్లేదు అంటాడు ఒక చోట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు నిజంగానే మన జీవితంలో ఆ మాట ఆయన సందర్భం, రాసిన సందర్భం వేరు, ఆయన మాట్లాడుకున్న సందర్భం వేరు, ఆయన అనుభవిస్తున్న శ్రమలను బట్టి ఆయన మాట్లాడుకున్న పరిస్థితులు వేరు. కానీ మనము ఇక్కడ ఈ మాటకు దాన్ని అన్వయించుకుంటే నిజంగా దేవుణ్ణి ఆశ్రయించకుండా నరులను, మనుషులను ఆశ్రయిస్తూ, లోకాన్ని ఆశ్రయిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేన్నో ఆశ్రయిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో ఏమంటుంది? ప్రభు సమీపంగా వెళ్తున్నా కానీ అది మనకేమవుతుందంట? కనబడదంట. మేలు మన దాకా వచ్చినా కానీ మన కన్నులతో దాన్ని ఏం చేయలేమంట? చూడలేము. ఎందుకంటే మనం ఆయన ఆశ్రయించటం లేదు కాబట్టి ఆ మేలు మనం పొందలేకపోతున్నాం, ఆ ఆశీర్వాదము మనము అనుభవించలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ వాక్యం వింటుండగా మనలో కూడా ఇంకా దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకోకుండా నీకున్న ధనాన్నో, లేదా నీకున్న బలగాన్నో, నీకున్న బలాన్నో, నీకున్న బంధాలనో, లేదా నీకున్న ఏమిటండి మనుషులనో, శరీరులనో
ఒకవేళ నువ్వు ఆధారంగా చేసుకుని ఉంటే దేవుడు మేలు చేయాలనుకున్న ఆ మేలు నీకేమవుదంట, కనబడదు. నువ్వెలా ఉంటావో తెలుసా? ఏమంటే నిర్జనమైన భూములు నివసించేవాడిలాగా ఉంటావు. ఫలము లేని వ్యక్తులంగా మనం ఏమవుతామంటండి, ఉంటామని దేవుని వాక్యము సెలవేస్తా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొర్నేలు లూదియాల అనుభవం దేవుడిని ఎరక్క ముందు ఎలాగుందో, ఎరిగిన తర్వాత ఎలాగుందో, దేవుడిని ఆశ్రయించక ముందు ఎలా ఉందో, ఆశ్రయించిన తర్వాత ఎలా ఉందో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఏమంటే వాళ్ళు ఏం చెప్తారు? దేవుని ఆశ్రయించక ముందు మా పరిస్థితి ఎలా ఉందయ్యా, కానీ దేవుని ఆశ్రయించిన తర్వాత దేవుడు మమ్మల్ని ఏం చేయలేదంటే విడిచిపెట్టలేదు, కానీ ఆయన మాకు తోడయ్యుండి మమ్మల్ని ఏం చేస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆశ్రయించే వారి పరిస్థితి కూడా ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ రాయబడిన మాటలు ఒకసారి చూడండి. ఆశ్రయించే వారి పరిస్థితి కూడా, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నందదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వారు ఎలాగుంటారంట? ఇక్కడ రాయబడిన మాట, యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటాడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడంట. ఏమండి, మనం పెంచుకునే మొక్కలకైతే నీళ్లు పోయాలి, పాదులు తీయాలి, ఇళ్ళ దగ్గర మనం పెంచుకుంటాం కదా. కానీ జలముల యొద్ద నాటబడిన చెట్టుకి ఎవరు నీళ్ళు పోయాల్సిన పని లేదు. అది జలముల యొద్దనే, అది కాలువల యోరనే నాటబడి ఉన్నది కాబట్టి ఆ చెట్టు ఏం చేస్తుందంటని ఫలిస్తుంది. యెహోవాను ఆశ్రయించువాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నాడు. ఇదిగో ఆ జలము, ఆ నది యేసయ్య అయితే ఆయనలో నాటబడిన మనము ఏమవుతా ఉంటాం? ఆయన ఆశ్రయించిన మనము ఏం చేస్తామంటే ఆ చెట్టు ఎలాగూ ఫలిస్తుందో మనం కూడా అలాగే ఫలిస్తాం. ఈ సందర్భంగా ఈ మాట చెప్పగానే నాకు ఒక ఆయన నా మనసులోకి వచ్చాడు. మీకు కూడా వచ్చి ఉంటాడేమో ఆయన. ఎవరైనా జలముల యొద్ద నాటబడిన చెట్టు అనగానే మనకు కొన్ని వర్డ్స్ తెలుసు కదా. యోసేపు గురించి చెప్పబడిన మాటలు, యోసేపు ఫలించేడి కొమ్మ. ఎక్కడ ఫలించేడి కొమ్మ? ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. దాని రెమ్మలు గోడలను వ్యాపించుచున్నవి. యోసేపు ఎక్కడ ఫలించేవాడంట? ఓట యొద్ద. నది అన్నా, ఓటన్నా, కాలువన్నా పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలలో ఇవన్నీ మన ప్రభు అయిన యేసయ్యను ఏం చేస్తా ఉన్నాయి? సూచిస్తూ ఉన్నాయి. దేవుని యొద్ద నాటబడితే, దేవుని దగ్గర మనం నాటబడితే, దేవునిలో మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే, మరి యోసేపు జీవితం ఎంత ఫలభరితంగా మారిందో మనందరికి బాగా తెలుసు కదండి. యోసేపు ఒకానొక సందర్భంలో ఆయన ఒక మాట చెప్తాడు. ఈ మాటలు మీకు చెప్పాల్సిందే, ఈ మాటలు మీకు చూపించాల్సిందే. ఆదికాండం ఒకసారి చూడండి. ఆదికాండం 45వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవండి. 45:8. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన చూడండి, యోసేపు ఇస్తున్న సాక్ష్యం, యోసేపు తన గురించి చెప్పుకుంటున్న మాటలు ఎలా ఉన్నాయంటే, ఫరోకి తండ్రిగాను, అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను, ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపును దేవుడు ఏం చేశాడండి? ఒక తండ్రిగా, ఒక ప్రభువుగా, ఒక ఏలికగా దేవుడు యోసేపును మార్చేశాడు. ఎవరు లేనివాడిగా, బానిసగా, అనాథగా, పరదేశిగా ఐగుప్తు దేశానికి వెళ్ళిన యోసేపు, ఏమండి, అతని బయోడేటా ఏంటంట? అనాథ, ఏమండి, పరదేశి, బానిస, మీద వెళ్ళాడు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు? నేను ఫరోకి తండ్రిగా దేవుడు చేశాడు. ఫరోకే దేవుడు తండ్రిగా చేశాడంటే యోసేపును.
అంత మాత్రమే కాదు, ఆయన ఇంటి అందరికీ ప్రభువుగా చేశాడు. ఫరో ఇంటి వారందరికీ యోసేపును దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగా మార్చేశాడు. అంత గొప్పవాడినిగా చూస్తున్నారు యోసేపును వారందరూ. అంత మాత్రమేనా, ఐగుప్తు దేశం అంతటికి ఏలికగా దేవుడు యోసేపును ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత ఫలింపు యోసేపు జీవితంలో చూస్తున్నామండి. ఇదంతటి కారణం ఏంటి తెలుసా? ఓట యొద్ద యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. ఓట యొద్ద ఉన్నావు అనుకో నువ్వు, ఏమండి, యేసయ్యని ఆశ్రయించావు అనుకో నువ్వు, ఆయనను నమ్ముకున్నావు అనుకో, ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు లాగానే మన జీవితాలు కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. 1వ కీర్తనలో దావీదు కూడా అదే చెప్పాడు కదా, అతడు నీటి కాలవల యోరన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఏం చేస్తాడంట? ఫలమిస్తాడు. నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె. ఇక్కడ దేవుని నమ్మేవారు, దేవుని ఆశ్రయించేవారు ఎలా ఉంటారు అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉందంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల యోరన దాని వేళ్ళుని ఏం చేస్తుందంట? తన్నుతుంది. అంటే తన వేళ్ళు తన్నుతుందంటే అది బలముగా ఉంటుంది, బలముగా ఉంటుంది. దాని వేళ్ళు లోతుగా వెళ్ళి ఆ చెట్టు చాలా బలముగా ఉంటుంది, ప్రియమైన స్థిరంగా ఉంటుంది. రాయబడినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి ఏం కాదంట? భయపడదు. దాని ఆకు పచ్చగా ఉంటుంది, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. నిజంగానే దేవుణ్ణి ఆశ్రయించే వారం అయితే ఏమండి, దేనికైనా చింతపడతావా? చెప్పండి, దేనికైనా చింతపడతావా? దేనికైనా బాధపడతావా? అయితే సామ చెప్పినట్టుగా కడుపు చించుకుంటే దాని మీద పడిద్దంట, కాళ్ళ మీద. నేను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది. నాకు అన్ని సమస్యలు ఉన్నాయి, ఏమండి, నాకు అన్ని పరిస్థితులు ఉన్నాయి. మీ అందరికీ చక్కగా బాగా కనపడుతున్నాను, పాస్ గారి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయేమో అనుకుంటారు కొంతమంది, ఏమండి. ఏదో కొంతమంది చూస్తూ ఉంటాం, ఆ చొక్కా తీసిన తర్వాత లోపల బన్నీలని బొక్కలు ఉంటాయంట, ఏమండి. పైన మాత్రం ఏముంటుందంట? మంచి చొక్కా వేసుకుంటాం, లోపల ఏముంటుంది? ఏమండి, నా పరిస్థితి కూడా అదే. పైకి బాగా కనపడుతున్నాను మీకు చక్కగా, లోపల చాలా సమస్యలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి, చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. రేపు నెల నుంచి దరిదాపు నేను 19,000 నేను బ్యాంకులో కట్టాలి. ఏది ఇప్పుడు కట్టేవి కాకుండా అదనంగా అవి ఎలా నాకు వస్తాయి కూడా తెలియదు. నాకు అంత కట్టగలిగిన పరిస్థితి కూడా నాకు లేదు. అవి ఎలా సమకూడతాయో కూడా తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు గోల్డ్ తీసుకెళ్లి బ్యాంకులో పెట్టాం కాబట్టి ఆ బ్యాంకులో నుండి కొందరు విడిపించడానికి నేను మరలా లోన్ తీసుకోవాల్సి వచ్చింది. కొందరు విడిపించాను. ఆ లోన్ తీసుకోవడం వల్ల నెల 19,000 కట్టాలి ఇప్పుడు అదనంగా. నేను ఎలా కట్టాలని లోపల మనసులో చాలా బాధ ఉంది. కానీ నేను ఎవరిని ఆశ్రయించాను? ఎవరిని నమ్మాను? దేవుణ్ణి నమ్మాను కాబట్టి నాకు చింత లేదు. నేను సంతోషంగానే కనపడతానా లేదు ఎప్పుడు మీకు? ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సంతోషంగానే కనపడతాను. నాకు వెనకాల ఎన్ని బాధలు ఉన్నాయి. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్మాను, దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి నాకు చింత లేదు. ఒక వర్షం లేని సంవత్సరంలో కూడా ఏమవుదంటే అది కాపు మానదు, చింతపడదో, కాపు మానదో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జీవితంలో కూడా అనుభవంగా చెబుతున్నారు. వర్షం లేని సంవత్సరాలు వచ్చినా కానీ దేవుడు ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదు, పోషించటం ఆగిపోలేదు, తినటం ఆగిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాపు మానదు అంటే దేవుని నమ్మిన వారు ఎలా ఉంటారో ఇక్కడ స్పష్టంగా ఏం చేస్తుందంట తెలియజేస్తాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న మనందరం కూడా ఇక్కడ
రెండు రకాల మనుషులు కనపడుతున్నారు కదా. ఒకటేమో శరీరుల్ని మనుషులని ఆశ్రయించి దేవుని మీద నుండి వారి హృదయం తొలగించుకొని శాపగ్రస్తులైన వారు. వారు ఎలా ఉన్నారంట? వారు ఎలా ఉన్నారు? కాలిన నేల యందును నిర్జలమైన భూమి యందును అలాగే ఎడారిలోనే అరుహ వృక్షం వలె ఉన్నారు. వాళ్ళకి మేలు వచ్చినా కనబడదు, వారు ఏ మేలు పొందలేరు. కానీ యెహోవాను నమ్ముకొని ఆయన ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారంట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉన్నారు. దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటదంట. దాని వేర్లు లోతుగా వెళ్ళి ఏమంటే ప్రియమైన దీని వల్ల బలముగా ఉంటుందంట. ఎల్లప్పుడూ కాపునిస్తుందంట. వర్షం లేకపోయినా ప్రియమైన దేవుళ్ళ ఆ సమయంలో కూడా ఏం చేస్తుందంటే కాపునిస్తుంది. దేనికి కూడా చింతపడనే పడదంట. నిజంగా యేసయ్యని ఆశ్రయిస్తే చింతపడాల్సిన పని ఉండదు. సమస్యలు ఎన్నైనా ఉన్నాయి. కాపు కూడా మనం ఏమండి ఫలిస్తూనే ఏం చేస్తామంటే దేవుళ్ళో ఉంటూనే ఉంటాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదురవుతూ ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టడు కాబట్టి ఆ పరిస్థితుల నుండి విడిపిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. మరలా మనం దేవునిలో ఏం చేస్తూ ఉంటాం? ఫలిస్తూ ఎదుగుతూనే ఉంటాం. ఇది దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిది. అందుకని మూలవాక్యంలో రాయబడిన మాట, నేను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టేవాడు కావు, నీ నామమును ఎరిగిన వారు తప్పకుండా నేనేం చేస్తారు? ఏం చేస్తారు? నమ్ముకుంటారయ్యా. నిజంగా ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన మంచితనమును, ఆయన ప్రేమను, ఆయన చేసే కార్యాలను ఎరిగిన వారు ఎప్పటికీ కూడా ఆయన ఏం చేయరంట? విడిచిపెట్టరు. ఆయన నామం ఎరిగిన వారు అందరూ కూడా, ఆయన గురించి ఎరిగిన వారు, ఆయన గురించి తెలుసుకున్న వారు అందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? ఆయనను నమ్ముకుంటున్నారు. మనం కూడా ఆయన నమ్ముకోవాలి. మనం కూడా ఆయన ఆశ్రయంగా కలిగి ఉండాలి. ఆయన విడిచిపెట్టిన దేవుడు కాబట్టి, ఆయన మనకు తోడై ఉండే దేవుడు కాబట్టి, అన్ని విషయాలలో ఆయన ఆశ్రయించిన వారిని ఫలింపజేసే దేవుడు కాబట్టి, యోసేపులాగా, యోసేపు ఒక్కడినే గురించే నేను చెప్పాను. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. వారందరూ కూడా దేవుని ఆశ్రయించి ఫలించిన వారు, వారి జీవితంలో గొప్పవారుగా మార్చబడినటువంటి వారు. ఈరోజు మరి వాక్యం విన్న మనం కూడా దేవునిలో ఫలిద్దాం. ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయంగా చేసుకుందాం. దేవుని విడిచిపెట్టకుండా మనం కూడా గట్టిగా పట్టుకుందాం. ఆయన కూడా మనల్ని విడిచిపెట్టకుండా మనకు తోడుండి ఆయన అంతం వరకు మనల్ని ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. ఈ కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న మనందరిని కూడా దేవుడు మనకు అంతం వరకు తోడై ఉండి నడిపించునుగాక. మనందరినీ ఆయన ఫలింపజేయునుగాక. మనల్ని, మన కుటుంబాలని ఆ దేవాది దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. జలముల యొద్ద, ఓట యొద్ద నాటబడిన చెట్లుముగా మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉందుముగాక. ఆమేన్.